గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వత్యై నమ. భక్తులరా, వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందర యుద్ధకాండలు పూర్తి చేసి ఉత్తరకాండలోని 6 సర్గలు పూర్తి చేసి 7వ సర్గలోని 19వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 20 నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూయంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శరభేణ యథా సింహ సింహేన ద్విరదా యథా ద్విరదేన యథా వ్యాఘ్ర వ్యాఘ్రేణ ద్వీపినో యథా ద్వీపినేవ యథా శ్వానః సునా మార్జారకో యథా మార్జారేణ యథా సర్పా సర్పేణ చ యథా కవః తథా తే రాక్షసా సర్వే విష్ణు ప్రభవిష్ణా ద్రవంతి ద్రావితాశ్చాన్యే శాయితాశ్చ మహీతలే. సమర్థుడైన శ్రీ మహావిష్ణువు రాక్షసుల్ని, శరభం మృగం ఏవైతే సింహాన్ని వెంటాడుతుందో, సింహం ఏనుగుని ఎలా వెంటాడుతుందో, ఏనుగు పెద్ద పులిని ఎలా వెంటాడుతుందో, పెద్ద పులి చిరుతపులిని ఎలా వెంటాడుతుందో, చిరుతపులి కుక్కల్ని ఎలా తరుముతుందో, కుక్కలను కుక్క పిల్లల్ని ఎలా పిల్లి సర్పాలని ఎలా తోలుతుందో, సర్పం ఎలుకల్ని ఎలా తరిమేస్తుందో అలా తరిమి వేస్తే వాళ్ళందరూ పారిపోయారు. ఇంకా కొందరు నేలపై పడిపోయారు. రాక్షసానాం సహస్రాన్ని నిహత్య మధుసూదన వారిజం పురయామాస తోయదంసురాడివా. మహావిష్ణువు వేల కొలది రాక్షసుల్ని చంపి దేవేంద్రుడు మేఘాలని పంపినట్టుగా, మేఘాలు అంటే మేఘం రాచుకుంటే ఏమవుతుంది, ఉరుము వస్తుంది కదా, శబ్దం వస్తుంది. అలా తన శంఖాన్ని పూరించాడు మహావిష్ణువు. నారాయణ శరత్రస్తం అంటే వర్షాలు కురిపించేది ఇంద్రుడు కదా. మేఘాలని తరిమితే అవి ఒకటికొకటి ఉరుచుకొని వర్షం పడుతూ ఉంటుంది. ఆ ఉరుచుకున్నప్పుడే ఉరుము శబ్దం వస్తుంది. మెరుపు ఉరుము కదా, మెరుస్తుంది, ఉరుముతుంది. అలా ఉరిమిందిట శంఖం మహావిష్ణువుది. నారాయణ శరత్రస్తం శంఖనాథ సువిహ్వలం యయౌ లంకాభిముఖం ప్రభగ్నం రాక్షసం బలం. రాక్షస సైన్యం నారాయణ యొక్క బాణాలకు భయపడి శంఖధ్వని చేత వ్యాకులత పొంది ఓడిపోయి లంకకు పారిపోయింది. ప్రభగ్నే రాక్షస బలే నారాయణ సరాహతే సుమాలి శరవర్షేన నివబారణే హరి. ఆ రాక్షస సైన్యం ఆ విష్ణుమూర్తి బాణాల చేత కొట్టబడి ఓడిపోవటం చూచి సుమాలి బాణవర్షంతో విష్ణువుని నివారించాడు. సతుతం చాదయామాస నీహారైవ భాస్కరం రాక్షసా సత్వ సంపన్న పునర్ధైర్యం సమాదదు. సుమాలి విష్ణువుని పొగమంచు సూర్యుడిని కప్పివేసినట్లుగా తన బాణాలతో కప్పివేశాడు. అప్పుడు రాక్షసులకు మళ్ళీ ధైర్యం కలిగింది. అధసోభ్యపతద్రోష రాక్షసోబలదర్పిత మహానాదం ప్రకుర్వాణో రాక్షసాన్ జీవయన్నివా. బలం చేత గర్వించిన ఆ రాక్షసులను జీవింపచేస్తున్నాడా అన్నట్లుగా గొప్ప ధ్వని చేస్తూ విష్ణు మీదకి శీఘ్రంగా వెళ్ళాడు. ఉక్షిప్య లంబాభరణం ధున్వన్ కరం ఇవద్విప రరాసో రాక్షసో హర్షాత్ సతడితో యదో యథా. రాక్షసుడు ఏనుగులాగా అలంకారాలు వేలాడుతున్న హస్తాన్ని ఎత్తి కదుల్చుతూ సంతోషంతో మెరుపుతో కూడిన మేఘం వల్ల ధ్వనించాడు. సుమాలేర్ నర్ధతస్తస్య శిరోజ్వలిత కుండలం చిచ్చేదయంతురశ్చాశ్చ భ్రాంతా తస్యత్తు రక్షసః. సుమాలి అరుస్తుండగా విష్ణువు అతని సారథి యొక్క కుండలాలు గల శిరస్సును ఖండించాడు. ముందుగా సారథి శిరస్సును ఖండించాడు విష్ణువు. అప్పుడు ఆ రాక్షసుని గుర్రాలు అటు ఇటు పరిగెత్తాయి. తైరస్వైర్భ్రామ్యతే భ్రాంతై సుమాలి రాక్షసేశ్వర ఇంద్రియాస్వై పరిభ్రాంతై ధృతిహీనో యథా నరః.
సారథి లేని గుర్రాలు స్వేచ్ఛగా పరిగెడుతుంటే, ఇంద్రియాలనే గుర్రాలు స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే, నిలకడ లేని మానవులులాగా రాక్షస ప్రభు అయిన సుమాలి వెనక్కి మళ్ళాడు. తతో విష్ణు మహాబాహుం ప్రపతంత రణాజిరే హృతే సుమాలేరైశ్వైశ్య రథే విష్ణురథం ప్రతి మాలి చాభ్యద్రవద్యుక్త ప్రగ్రహ్య సశరాననం. సుమాలి రథాన్ని గుర్రాలు బలవంతంగా దూరంగా తీసుకుపోయినాయి. అప్పుడు మాలి యుద్ధ సన్నద్ధుడై ధనుసు ధరించి యుద్ధభూమిలో వస్తున్న మహాబాహు అయిన విష్ణువు మీదకి, అతని రథం మీదకి శీఘ్రంగా వెళ్ళాడు. రేపు మనం 32వ శ్లోకంలో కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.